మహాసేన రాజేష్ టీడీపీ అధినాయకత్వం మీద మండిపోతున్నారు. సీటు ఇచ్చినట్లే ఇచ్చి తీసుకుంటారా అని విమర్శిస్తున్నారు. టీడీపీ తన మొదటి జాబితాలో మహాసేన రాజేష్కి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం టికెట్ని ప్రకటించింది. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల జనసేన వర్గాలు రగిలిపోయాయి. గతంలో పవన్ని ఆయన దారుణంగా విమర్శించారని, అలాంటి నేతకు తాము మద్దతు ఇవ్వమని ఆందోళన చేశాయి. అంతేకాదు ఆ సీటును ఆయనకు ఇవ్వద్దు అని కూడా టీడీపీ అధినాయకత్వానికి డిమాండ్ చేశాయి. ఇంకోవైపు కొన్ని ఇతర సామాజిక వర్గాలు కూడా రాజేష్ మీద విమర్శలు గుప్పించాయి. ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ టీడీపీని కోరాయి. ఇవన్నీ ఇలా ఉండగానే రాజేష్ మీడియా ముందుకు వచ్చి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. దాంతో ఆయన ఎన్నికలకు దూరం అని అంతా అనుకున్నారు. ఇప్పుడు చూస్తే ఆయన ఇంకా రేసులోనే ఉన్నాను అని అంటున్నారు. తనకు సీటు లేదని చంద్రబాబు ఎక్కడా చెప్పకుండానే పి గన్నవరం సీటుని జనసేనకు ఇవ్వాలనుకోవడం దారుణమని ఆయన వాపోతున్నారు. పి గన్నవరంలో ఐవీఆర్ ఎస్కాస్ పేరుతో సర్వేలు చేస్తున్నారని, జనసేనకు సీటు ఇవ్వబోతున్నారని ఆయన ఫైర్ అవుతున్నారు. నాకు సీటు ఇచ్చి మరీ టార్చర్ ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను ఈ రోజుకి పి గన్నవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాను అని గుర్తు చేస్తున్నారు. ఇక చంద్రబాబు తనకు సీటు లేదు, పక్కన ఉండు అని చెప్పేంత వరకు ఆగరా అని ఆయన జనసేన మీద మండిపడుతున్నారు. ఇదంతా తనను అవమానించడమే అని అంటున్నారు. బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. జనసేన అభ్యర్థిని పెట్టామని ప్రజలకు కాల్స్ వెళ్తున్నాయి కదా, ఏమిటిది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల క్రితం వరకు తాము ప్రశాంతంగా ఉన్నామని, సీటు ఇచ్చి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అయినా మహాసేన రాజేష్ సీటు ఒక్కటేనా జనసేనకు కావాల్సి వచ్చిందా అని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. తన విషయంలో సీటు ఇవ్వట్లేదా ఏమిటి అన్నది చంద్రబాబు చెబితేనే తప్ప తాను తప్పుకోను అన్నట్లుగా మహాసేన రాజేష్ అంటున్నారు. మొత్తం మీద చూస్తే పి గన్నవరం సీటుని జనసేనకు ఇస్తున్నారు అని అర్థం అవుతోంది. మరి అక్కడ మహాసేన రాజేష్ టీడీపీ ఇన్ఛార్జ్గా గరం అవుతున్నారు అంటే ఆ విధంగా ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుంది అన్నది ఆసక్తికరంగా ఉంది.